రైతులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. నాది ఎందుకంటే నా పక్కన నిర్వహణ కాన్స్టిట్యున్సీ, నాకు నకరికల్ కాన్స్టిట్యున్సీ. అయితే ఇప్పుడు అన్న చెప్పిండు నల్గొండ జిల్లాలో చాలా ఉన్నాయి అని. నల్గొండ జిల్లాలో చాలా కాదు, మా దగ్గరనే సెల్లగూడెం ప్రాజెక్టు, కృష్ణాంపల్లి ప్రాజెక్టు అని ఉంది. అక్కడ ఏ పర్మిషన్ లేవు, క్రెషర్లు తెలిసినాయి. ఆ క్రెషర్లు ఎక్కడ తెలుస్తుంటే హైదరాబాద్ తరలిస్తారు. చాలా ఉన్నాయి. అయితే పొల్యూషన్ బోర్డు ఎలాంటి అనుమతులు లేకుండా ఇలా రాజకీయ నాయకుల అనుమతులే, ఏ అనుమతులు లేవు వాళ్ళకు. రాజకీయ నాయకుల అండలతోటి ఇలా క్రెషర్ పెట్టారు. అన్న ఇప్పటిదాకా చెప్పిండు అది రెడ్ జోన్లో ఉండాలి, గ్రీన్ జోన్లో కాదని. అలాగే రెడ్ జోన్, గ్రీన్ జోన్లో ఏం లేదన్నా గడ్డి మేర్చడానికి ఏ జోన్లో అయినా పెడతారు వాళ్ళు. వాళ్ళ ఎట్లంటే ఇవాళ రాజకీయ వ్యవస్థ ఎట్లుందంటే, మేము చిన్నగా ఉన్నప్పుడు చాలా బాగుండేది. ధర్మభుక్షాన్ని చూసినాము, అదే దేశ చిన్న మల్లయ్య సుఖారామన్ అలాంటి నుంచి దూరం నుండి చూసినాం. అప్పుడు ఒక నీతి ఉన్నది, ఒక నిజాయితీ ఉన్నది. మా దగ్గర మునిగాల నారాయణరావు ఉద్ది నారాయణరావు గారు ఉండే, ఆయన కూడా చాలా ఉండేది. రైతులకు ఏం కావాలి, ఊళ్ళో ఇల్లు ఉందా, గుడిసి ఉందా, ఏముందా అని చెప్పి వాళ్ళు తిరిగేది పాపం. ఇప్పుడు వీళ్ళకి అది లేదు. ఎవరెన్ని ఏ నాయకుడు పక్క అధికార నాయకుడు ప్రతిపక్ష నాయకుడిని తిడితే వానికి ప్రమోషన్, ఎవరెక్కువ మాట్లాడితే వానికి పదవి, ఎవరెక్కువ దోచుకుంటే వానికి ఎమ్మెల్సీ టికెట్ ఉండాలి. అయ్యా నువ్వు శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చి ఓపెన్ చేసినావంట, నువ్వు ఉద్యమ నాయకుడు అని చెప్పుకుంటావు, ఢిల్లీ లెవెల్లో నాకు రాహుల్ గాంధీ దగ్గర పేరుందని చెప్పుకున్నావు, మేము ఓట్లు వేసినాం నీకు. భువనగిరి పార్లమెంట్ మా పార్లమెంట్ సభ్యునివే. నీకు పొల్యూషన్ బోర్డు పర్మిషన్ ఉందా లేదా కూడా ఇంకిత జ్ఞానం కూడా పోయి బిబ్బన కట్ చేసినావు. ఏమనాలో నువ్వే తెలుసుకోవాలన్నా. ఇదా మీరు చేస్తున్నది. ఒక ఊరు క్రెషర్ పెట్టాలంటే ఒక 5-6 కిలోమీటర్లో గుట్టలలో పెట్టగల క్రెషర్. మధ్యలో సర్కలలో పెడితే పంటలు వంతాయా? ఇళ్లకు దుమ్ము, రోడ్డు మీద దుమ్ము, పంటలలో దుమ్ము, కనీసం తిండిలో కూడా దుమ్మే ఉంటుంది. ఊరికి 1 కిలోమీటర్ అనుకున్నా అన్న. ఇటు గాలి ఇటు పోతుంది, అటు గాలి అటు పోతుంది. ఈ ఇంకిత జ్ఞానం లేకుండా కూడా మీరు పెట్టి ఇది ప్రజల్ని మోసం చేసుడు. అరే నేను మీరు తినగలిగిన ఇప్పుడు ఆయన రిటైర్మెంట్ ఆఫీసర్ అంట, ఇప్పటిదాకా ప్రభుత్వ ఉద్యోగంలో సంపాదించిన కదా చాలదా? ప్రజల కంచాలలో మన్ను కట్టు కూడా తినాలని పిల్లలకు పెట్టుకోవాలా? ఆ దుమ్ము పోయి పడుతుంది, పేద కంచాలలో పడుతుంది. అలా కూడిని కూడా తింటున్నారు కదా దుర్మార్గులు మీరు. ఇది ఖచ్చితంగా అన్న ఇప్పటిదాకా చెప్పిండు, ఇది మూతపడ్డది అని చెప్పిండు. శాశ్వతంగా దాన్ని తెచ్చుకోకుండా మా వంతు కృషిగా మేము తెలంగాణ అమరవీరుల ఆశయ సమితికి వెళ్ళి ఖచ్చితంగా మీరు ఎక్కడ ప్రోగ్రాం పెట్టినా, మీరు ఏ నల్గొండ జిల్లా కలెక్టర్ రమ్మన్నా, హైదరాబాద్కు రమ్మన్నా మేము మొత్తం వస్తాము, దేనికైనా ముందుంటాం. ఎందుకంటే మీరు ఎంత బాధపడుతున్నారో నా పక్కన దుమ్ములు సదులు చూసినా. ఇటు గాలి ఇప్పుడు మా దగ్గర ఒకటి శివానగూడెం దగ్గర శ్రీదేవి గ్రానైట్స్ అనే కానీ పెట్టిండు రోడ్డు మీద శివ అలా కొంత లొల్లి పెడితే వెళ్ళిపోయిండు. ఇప్పుడు మేము పోతుంటే మరి కూడా దాటగానే బట్లపల్లి దగ్గర అసలు దానికి పర్మిషన్ ఉందా లేదా ఆయన ఒక క్రెషర్ పెట్టిండు. ఆ బట్లపల్లి పాపం నీళ్ళే సక్కకుండా కొంకరకాలని ప్రపంచం మొత్తం చూసింది. మళ్ళీ ఆయన ఒక క్రెషర్ తయారు చేసింది. 7 గుట్టలుంటే చాలు, ఆ గుట్టలు ఎవరివి ఏంది, ఆ ఇచ్చే మైనింగ్ పర్మిషన్ కూడా ఎట్లా ఇస్తున్నారో వాళ్ళు కంట్రోల్ బోర్డు పర్మిషన్ ఉండదు, మైనింగ్ పర్మిషన్ ఉండదు, ఏది ఉండదు. రాజకీయ నాయకులు అండ ఉంటే చాలు, వాళ్ళు ఏదైనా చేస్తారు. దీన్ని రాబోయే రోజుల్లో ప్రధానంగా మీడియానే దీన్ని చూపించాలి. మీడియా ఎందుకు చూపించాలంటే ఇలా సోషల్ మీడియాకి అందరూ అలవాటు పడ్డారు. సోషల్ మీడియాలో ఉన్న నిజం ఇలా కొన్ని ఛానల్స్ చెప్తున్నాయి. ఇక పెద్ద ఛానల్స్ అయితే చెప్పారు, ఎందుకంటే వాళ్ళు చెప్తే పెద్ద ఛానల్ చెప్తే పక్క ఛానల్ అంటారు, నువ్వు ఇంత భూమి కబ్జా పెట్టినాడు, ఇంత భూమి కబ్జా పెట్టినా వాళ్ళు తిట్టుకునే పరిస్థితులు వచ్చినాయి. ఖచ్చితంగా సోషల్ మీడియా ఈ సిరిపురం ప్రజలకు అండగుంటుందని నేను భావిస్తూ, మరి ఈ అవకాశం ఇచ్చిన సిరిపురం మైనింగ్ కమిటీ వాళ్లకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై భీమ్, జై తెలంగాణ. క్రీడా మిత్రులకు అలాగే మా సిరిపురం బాధిత రైతుల పక్షాన నమస్కారం. ఈరోజు మా ఊర్లో సిరి బెడల్ ప్రోడక్టు నిర్మించడం జరిగింది. దీనివల్ల మాకు రాతి బండలు, దుమ్ము, అలాగే టిప్పర్ల దుమ్ము మాకు చాలా ఇబ్బందిగా అవుతుంది.
దానివల్ల రైతులకు ఏం చేయాలో ఇక్కడ పాల్పోతలేదు. దానివల్ల మేము ఎంఆర్ఓకి కానీ, గ్రామ సెక్రటరీకే కానీ, ఎంపీఓకే కానీ, మా కలెక్టర్కే కానీ, మైనింగ్కు, పొల్యూషన్ బోర్డుకు ప్రతి దరఖాస్తు ఇచ్చినాం, అప్లికేషన్ పెట్టినాం. వాళ్ళు ఇట్లా తీసుకున్నాడు అట్లా వేసుడు, ఇట్లా తీసుకున్నాడు అట్లా వేసుడు. దీనివల్ల మాకు ఏం ఉపయోగం, ఏం చేయాలి, ఎవరు చెప్పుకోవాలి? బ్లాస్టింగ్ అవుతుంది, ఆ బ్లాస్టింగ్ వల్ల రాళ్ళు పడతాయి. చనిపోయిన వ్యక్తిని ఏడబెట్టాలి. పోలీస్ స్టేషన్ పోతే తీసుకోరా మీరు పైసలు, మీకు ఏం కావాలో తీసుకోరి, 300 ఎకరాలు అంటురుగా, తీసుకోరు, ఎకరానికి 20,000 ఇస్తాం, 10,000 ఇస్తాం అని ఈ పోలీసులే చెప్పడం మాకు. దానివల్ల మాకు ఏంది పైసలకు 5 రూపాయలకు 10 రూపాయలకు వచ్చే భూమి, అది 60-70 లక్షలకు వాల్యుయేషన్ భూములు. మన గొర్రెలు జీవాలు అన్నేనా, మా రైతాంగం అన్నేనా పని చేసుకునేది, పశువులు అన్నేనా, మా జీవనోపాధి అది. ఇల్లు తీసుకోవాలని పైసలకు 5-10 తీసుకుంటే మా బతికెక్కడ పోవాలి, మేము జీవనాధారం ఎట్ట గడపాలి? వాళ్ళ ఉద్దేశం ఏంది? మైనింగ్ ఉంటే నువ్వు ఎన్నో 300-400 ఎకరాలు గైరాం భూములలో పెట్టుకోవాలి. పక్కపట్టి ఇదే గుట్ట పక్కపట్టి మా భూముల కానీ వీళ్ళు బ్లాస్టింగ్ చేస్తే మేము ఎక్కడ పోయి బతకాలి? అలాగే అర్థం ఉందా? కంపెనీ పెట్టుకోవాలి, ఎవరికి ఇబ్బంది కాకుండా చేసుకోవాలి. నువ్వు మైనింగ్, సోలార్ ప్లాంట్, బయోగ్యాస్ గవి పెట్టుకొని చెప్పినాం మేము, ఇది వద్దు సార్, ఇది వద్దు, ఇది వేరే కంపెనీ పెట్టుకోరి, పత్తి మిల్లు అన్న పెట్టుకోరి, రైస్ మిల్లు ఉంది, మీరు రెడ్డి రైతు కదా, రైస్ మిల్లు పెట్టుకోరి. ఈ నలుగురికి ఇబ్బంది పెట్టే ఈ ఫ్యాక్టరీ మంచిది కాదు సార్ అని చెప్తే ఏం మసలు పెట్టుకుంటాం పోగా, ఇంతకుముందు పెట్టుకోలేదా? అంటే మీ ఇష్టమేనా? ఇక రైతుల ఒప్పందం ఏమి ఉండదా? గ్రామ లెవెల్లో పోతే గ్రామ సర్పంచ్ కాడ వాళ్ళ పర్మిషన్ లేదు, గ్రామ పంచాయతీలో పర్మిషన్ లేదు, మండలం కాడ లేదు. ఏమున్నా మైనింగ్ మన కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళి వచ్చింది, ఆ కేంద్ర ప్రభుత్వం పెట్టిస్తుంది, చూసుకోవాలిగా. రైతులు ఉర్రా లేరా, ఇది ఏం కథ అని చూసుకోవాలి వాళ్ళు. అది ఏది లేదు, అది చూడరాట. ఏమైనా చేసుకోపోరి, కుసబెట్టి అడిగినాం, ఏం సార్ ఇట్లా ఇబ్బంది, ఊరోను రైతువి, మరి రైతుల ఇబ్బంది చూడుసుకోరా మీరు, అడగరా? ఇది ఇస్తాం, గది లేదు, గది ఇస్తాం, గంతే, ఇష్టం ఏమైనా చేసుకోరు. ధర్నాలు చేసినాం, రాస్తా రోకో చేసినాం, తిరిగినాం, ఎన్ని తిరిగినా ఒక్క పేపర్ ఇయ్యారు, ఒక యాడ్ ఇయ్యారు. ఆ పేపర్ వాళ్ళు గిట్ట భయపడుతున్నారు. ఎందుకో 4 ఎమ్మెల్యేలు 3 ఎమ్మెల్యేలు, ఆ ఎమ్మెల్యేలు కానీ ఏమైనా సిగ్గు ఉండాలి? అసలు ఏం పర్మిషన్లు ఉన్నాయి ఏం కదా అని అర్థం చేసుకోవాలి. వాళ్ళు ప్రజాప్రతినిధులు ఎట్లయితారు? ప్రజలతో ఎన్నుకోబడ్డ వాళ్ళు ప్రజాప్రతినిధులు అవుతారు. వాళ్ళకి ఆలోచన ఉండాలి. వాళ్ళకిట చెప్పిన అట్లగిట బీలయ్య గారికి మన భూమల్ల సీను మూటకొండ సర్పంచ్ తోటి భూమల్ల సీన్ తోటి చెప్పించిన, కుంభవాణి కుమార్ రెడ్డికి రేగు స్వామితో చెప్పించిన, అన్న మాకు ఇట్లా ఇబ్బంది అవుతుంది, జర చూసుకోండి మీరు చెప్పురు అని. వీళ్ళంతా ఏం చేసారు, నల్గొండ మీటింగ్ పెడుతున్నారు అని చెప్పి వీళ్ళు నల్గొండ మీటింగ్ అని వేయరు. వాళ్ళు పోతే పిలిచిరు, తినిపోయినాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు అదే మళ్ళీ చెప్పించారు, ఎట్లా పోతారు మీరు అని. పోయినా పిలిస్తే ఇక ఎవరన్నా ఉండని అని పోయి రిబ్బన్ కట్ చేసుడేనా? ఆలోచన ఉండాలిగా ప్రజాప్రతినిధులకు. ఎంత ఇబ్బంది అంటే అంత ఇబ్బంది. ఏం ఇప్పుడు ఇట్లా జరిగే నక్సలిజం పెరిగేది. ఏ ఆఫీసు పోయినా లేదా, మైనింగ్ కాడ లేదా, ఈ పొల్యూషన్ బోర్డు కాడ లేదా, ఏదో లేదా, ఇటు తిరిగి అటు తిరిగి ఏం చేస్తారు మా సోటోళ్ళు? ఏడబత్తాం మేము. నక్సలిజం పెంపొందించే ఇల్లే. కోమరెడ్డి వెంకరెడ్డి గారు మీరు మంత్రి కావచ్చు, రైతులను చూసుకోండి ఫస్ట్ ఒకసారి. నక్సలిజం పెంచే కిషోర్ గవర్నమెంట్ తోటే యువకులు ఉన్నారు. మీకు గవర్నమెంట్ జాబ్ లేరు, రైతుని ఏమైనా వ్యవస్థ చూపెట్టే రైతు మీకు చేసేయలేదా? మేము చేసుకునే కాలం వచ్చి ఇట్లా మా బుక్క కాడ కంచాలు రాళ్ళు కొడుతుంటే మేమేటో ఉంటాం. ఆలోచన చేయాలి సార్ మీరు. ఈ వేదిక మీకు నాకు అవకాశం ఇచ్చిన సార్ పాస్ సార్, థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం కల్పించినందుకు.